చిరంజీవి చేతులెత్తి దండం పెట్టినా రేవంత్ అన్న అస్సలు దేకలేదు. ఆ సమ్మెట మొత్తంలో ఇదే హైలైట్. శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇంతకీ మన ఆవేశం స్టార్ ఎక్కడున్నాడో మరి? మెట్లు కడిగేది అయిపోలేదేమో. అన్నకి ఇంత అవమానం జరుగుతుంటే ఎక్కడున్నాడో? గోపాలాపురం వీధిబడి వెనక తిరుగుతున్నాడా? లేదంటే చెన్నైలో ట్యూషన్కి వెళ్ళి తప్పిపోయాడా? లేదంటే అంగన్వాడీ గుడ్లు తినడానికి వెళ్ళాడా? దూకేవాళ్ళు ఎవరు పెట్టను నేను నా పార్టీలో చెప్తున్నా. ముందు జంపు చేసేది నువ్వే కదన్నా. ఓహో, ఇంకెవరికి అవకాశం ఇవ్వనంటున్నావా? లేదంటే అలా ఎవరిని పెట్టను, మొత్తాన్ని తీసుకెళ్లి పొత్తులో కలిపేస్తానంటున్నావా? పర్వతం వంగదు, కొండ లేవదు, సముద్రం సంకనాకదు, కాకి రెట్టేయదు, బర్రె పేడేయదు. ఈ జోకులకేం తక్కువ లేదు. ఇదేదో సినిమాల్లో చేసి ఉంటే నీకు కనీసం బ్రేక్ ఈవెన్ అన్న వచ్చిండేది. అక్కడ అన్న దండం పెడుతుంటే రేవంత్ అన్న అస్సలు దేకలేదు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అన్నకంత అవమానం జరుగుతుంటే ఎందుకో కాముగా ఉన్నాడు. ఈయన బంట్రోతులైతే మరి అన్న దండం పెట్టాడు, తమ్ముడు పిండం పెట్టాడని అరిచేవాళ్ళు. ఇప్పుడు ఒక్కడు కూడా కనిపించడం లేదు. కనిపిస్తే ఈ రాత్రికే హైడ్రా ఇంటి చుట్టూ తిరిగి సగం ఇంటిని మాత్రమే ఉంచిపోతుంది. జగన్మామయ్య నడిపించాడని దండం పెట్టించాడని అరిచావు. అరిచి నీకు గొంతు నొప్పి వచ్చింది. కానీ మీ అన్నయ్య మాత్రం జగన్ చుట్టే తిరిగాడు. మొన్న అసెంబ్లీలో నువ్వు చెప్పిందే బాలయ్య చెప్తే మీ అన్నయ్య ఏమో నన్నెవరు కొట్టలేదు, నన్నెవరు తిట్టలేదని చేతులు నొప్పెచ్చేదాకా ఇంత పొడవు లెటర్ రాసి వదిలేశాడు. అది నిజమా అబద్ధమా అని చెప్పడానికి పవర్ బాబుకి జ్వరం వచ్చింది. టవర్ బాబు వంగిపోయాడు. అత్తాపత్తలేరు ఎవరు. ఇది మన నైజం. అన్నయ్య ఒక పార్టీ పెట్టి ఇంకో పార్టీలో కలిపి అన్ని పార్టీలతో రాసుకు పూసుకు తిరుగుతాడు. తమ్ముడేమో పార్టీ పెట్టి అందరి పార్టీలకి మద్దతు ఇస్తుంటాడు. ఇంకో ఆయన వార్డు మెంబర్కు కూడా కాకపోయినా ఎమ్మెల్సీ అయిపోతాడు. మీరు బాగానే ఉంటారు. కానీ అసలు విషయం మీ కూలీలకి అర్థం కావట్లేదు. మా అన్నకు అవమానం జరిగింది, అదపాతాలానికి తొక్కుతా, కాంగ్రెస్ నాయకుల్ని పంచెలు ఊడదీసి కొడతాను ఇప్పుడు చూద్దాం. 2009 ఎలక్షన్స్ టైంలో ప్రజారాజ్యం పార్టీ యువ నాయకుడిగా ఉన్న మన పవర్ బాబు కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడదీసి కొడతా అంటే వాళ్ళ పంచెలే బీకి అన్నకి కప్పి పార్టీని విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అలాంటి నాయకులు ఉన్న చోటున ఇంకా ఏమన్నా అంటే ఏమన్నా ఉందా? అది మన నైజం. ఏ ఎండగా గొడుగు పట్టడమే మన నైజం. ఇది అందరూ గ్రహిస్తే మంచిది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. బాబు గారికి అభినవ కుష్ఠదేవరాయ అనే ఒక బిరుదు ఇచ్చారంట. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం.